ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే దోశలు వేసుకోవడానికి అస్సలు పనీర్ రావట్లేదండి. దీనికి యూస్ వచ్చేటట్టుగా ఎలా చేశాను నేను కూడా యూట్యూబ్లోనే చూసి ఈ టిప్ అనేది ఫాలో అయ్యానండి. ఏ విధంగా క్లీన్ చేశానో చూడండి. ఇది కూడా యూట్యూబ్ టిప్పే. ఇదైతే చాలా బ్లాక్గా ఉందండి, కానీ కాలిపోవడం వల్ల దోశలు అయితే అస్సలు రావలేదు. పొయ్యి మీద కొద్దిగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత కాసేపు హీట్ అయిన తర్వాత కొద్దిగా హీట్ అయ్యాక ఈ పెనం దీని మీద అయితే ఉప్పు జల్లుకోవాలండి. పలుసగా జల్లుకోవాలి. ఉప్పు అనేది ఈ విధంగా సాల్ట్ అనేది ఉప్పుగా పలుసగా వేసుకొని ఏదైనా షార్ప్గా ఉండే దాంట్లో గీస్తూ ఉంటే, హీట్ ఎక్కుతూ ఉంటే గీస్తూ ఉంటే ఈ బ్లాక్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. పర్లేదు, బాగానే చపాతీ కూడా నాకు బాగానే వచ్చాయండి. ఈ విధంగా చేసిన ఈ టిప్ ఫాలో అయ్యేసరికి నేను కూడా యూట్యూబ్లో చూసి ఈ టిప్ ట్రై చేశాను. ఈ విధంగా కొన్ని టిప్స్ అన్ని చూసి ఫాలో అయ్యి చేసుకుంటే కంపల్సరీగా మేము మా ఇంట్లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని ఏదో విధంగా చేసుకోవచ్చండి, దూరం చేసుకోవచ్చండి ప్రాబ్లమ్స్ని. కానీ దోశలు వేసుకోవడానికి అయితే అస్సలు పనికి రాలేదండి. కానీ ఈ విధంగా ఈ టిప్ ఫాలో ఈ విధంగా చేసిన తర్వాత చపాతీలు దీని మీద బాగానే వస్తున్నాయి. పర్లేదు, నేను యూట్యూబ్లో చేసి చూద్దాం ఎట్లా సక్సెస్ అవుతుందో లేదో అని ట్రై చేశాను. పర్లేదు, బాగానే వచ్చింది. చూడండి, ఇదే విధంగా కొద్దిగా షార్ప్ తీసుకొని చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. బ్లాక్ అంతా వచ్చేసిందండి. ఇవైతే వేసి ఒకసారి వాష్ చేసి మళ్ళీ సెకండ్ టైం పెట్టుకోవాలండి. ఇదే విధంగా వాష్ చేసేసి కొద్దిగా రుద్దండి, బాగా రుద్దేసి కడగండి. కడిగేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం అనేది ట్రై చేయండి. సెకండ్ టైం మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకొని హీట్ ఎక్కాక ఉప్పు వేసుకొని ఈ విధంగా ఫస్ట్ టైం చేసినట్టుగానే మళ్ళీ ఇదే విధంగా అయితే మళ్ళీ ట్రై చేయాలి. ఫస్ట్ టైం చేసినట్టే కానీ ఇదే విధంగా సెకండ్ టైం కూడా ఇదే విధంగా ఉప్పు వేసుకొని హీట్ అయ్యాక కొద్దిగా షార్ప్ దాంట్లో తీసుకొని ఇలాగే చేస్తూ ఉంటే క్లీన్ అవుతుంది. నాకైతే 60-70% అయితే నీట్గా క్లీన్ అయిపోయింది. కానీ నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఈ విధంగా చేస్తుంటే కొద్దిగా అక్కడక్కడ అట్టే ఉండిపోయింది. కానీ నో ప్రాబ్లం, చపాతీలు అయితే బాగానే వస్తున్నాయండి. మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి పడేయకుండా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే ఈ చపాతీలు ఈ విధంగా కూడా వచ్చేది కాదు. చాలా బ్లాక్గా కాలిపోయేది అసలు చపాతీ.